కాసేపట్లో మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇదే కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. చేనేతలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయనున్నారు. మొత్తం ఇవాళ 3 చేనేత పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవము. ఈ రోజు అంటే చేనేతలకు సంబంధించి ఈ రోజు జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. చేనేతలకు ఈ రోజు చేనేతలకు గుర్తింపుగా వాళ్ళ ఫలితానికి గుర్తింపుగా ఈ రోజు జాతీయ స్థాయిలో కూడా చేనేత దినోత్సవం చేస్తారు. అయితే ఈ రోజు మంగళగిరిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా చేనేత దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు మంగళగిరిలో ఈ రోజు 11 గంటలకు ఒక జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. అయితే ఈ రోజు ఈ సందర్భంగా కూడా చేనేతలకు సంబంధించి కూడా వివిధ సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే చేనేతలకు ప్రోత్సాహకరంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల మీద కూడా అంటే వాళ్ళకు వెన్నుదన్నుగా నిలిచే విధంగా కూడా కొన్ని ప్రోత్సాహకాల కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల వాళ్ళకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఎలాంటి చేపట్టలేదు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమం చేపట్టలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేతలకు సంబంధించి కూడా ఇంటికి నెలకు 200 యూనిట్లకు అలాగే మరమగ్గాలకు సంబంధించి కూడా 500 యూనిట్ల విద్యుత్తును కూడా ఉచితంగా ఇస్తున్నారు. అలాగే త్వరలో కూడా నేతన్న భరోసా కింద ప్రతి ఏడాది కూడా ప్రతి కుటుంబానికి చేనేత కుటుంబానికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 20,000 చొప్పున పథకాన్ని అందించే కార్యక్రమం చేపడుతున్నారు. ఇలా మొత్తం చూసుకున్న మటుకు చేనేతలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ వస్తుంది. ఇంకా అంటే దేశంలో తర్వాత వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఉన్న రంగము చేనేతలు. నేతలకు సంబంధించి కూడా ఉచిత విద్యుత్తో పాటు అలాగే జీఎస్టీ అమలు అలాగే థ్రిఫ్ట్ నిధులు తదితర 3 కార్యక్రమాలు కూడా ఈ రోజు సీఎం చేతుల మీద కూడా ప్రారంభించబోతున్నారు. మంగళగిరిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11 గంటల ప్రాంతంలో అక్కడ చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు అక్కడ చేనేతలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమం కూడా ఈ రోజు అక్కడ ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటారు. అలాగే చేనేత జౌళి శాఖ మంత్రి కవిత కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు. మొత్తం మీద చూసుకుంటే మరి కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని సందర్భంగా కూడా చేనేతలకు విరుద్ధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. అయితే శ్రీనివాస్, ఇవాళ ప్రారంభించబోయే ఈ కార్యక్రమం ద్వారా ఇవాళ చేనేత కార్మికులకు ఇంకా ఎటువంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి భవిష్యత్తులో? ప్రధానంగా వాళ్ళకి ఎక్కువ చూస్తే మటుకు నేతలకు ఎదుగు బొదుగు లేని జీవితాలు గడుపుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కష్టం ఎక్కువ ఉంటుంది, దాని ఫలితం తక్కువ ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే ఈ రోజు అంటే ఎక్కువగా మరమొగ్గలు స్థలంలో కూడా ఇప్పుడు చాలా మటుకు పవర్ రూమ్స్ మొగ్గలు రావడంతో కూడా వాళ్ళ బతుకులు ఇంకా కష్టమైపోయి ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వాళ్ళకి ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం కూడా ఈ రోజు లాంఛనంగా ప్రకటించబోతున్నారు. అంటే దాదాపు 150 యూనిట్ల నుంచి 250 యూనిట్లు వాళ్ళకి ఉచితంగా అందిస్తుంది. అలాగే జాతీయ స్థాయికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించేలా కూడా నేతలకు మరింత తోడుగా నిలిచేలా వాళ్ళకి థ్రిఫ్ట్ నిధులు మంజూరు చేసే కార్యక్రమం కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. అంటే కేంద్రం నుంచి అందించే పథకాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతనిచ్చి వాళ్ళకి మరింత వెన్నుదన్నుగా నిలిచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. శ్రీదేవి.